सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధిలో ఆచార్య ఎకరా భరద్వాజ మాస్టర్ యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతంలోని అంశాలని మన పరిణితి మేరకు సాయి శక్తులా వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ యొక్క అవతరణ అంతరార్థం ఏమిటి, ఆ రహస్యం ఏమిటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, అది మనం గ్రహించాలి. అందుకోసం మాదిరిగా తపనబడి గ్రంథం రాశాడు. అంటే ఈ తత్వాలను బోధించిన ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఎవరికి తెలుసుకోవాలో వారికి మాత్రమే అర్థమవుతుంది. తపన ఉన్నవాడికే. ఇప్పుడు దప్పికగా ఉంది, దప్పిక ఉన్నవాడికి దాహం విలువ తెలుస్తుంది, ఆకలి ఉన్నవాడికి అన్నం యొక్క విలువ తెలుస్తుంది. ఆకలి ఉన్నవాడు ఏం చేస్తాడు, పచ్చి పరిమాణం కోసం ఎదురు చూడు, ఏది తెలిస్తే తీసుకుంటాడు. అట్లాగే తెలుసుకోలేని వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంటుంది. ఎందుకంటే సామాన్యకు పదాలకు లేని దైవమైన శక్తి కథలకు ఉంటుంది. అంటే మామూలుగా మాట చెప్పారనుకోండి ఏదో మాట్లాడుతుంది, అదే కథల రూపంలో చెప్పారనుకోండి అద్భుతంగా అందులో బోధ మనకి అవగాహన అవుతుంది. అందుకని బాబా అప్పుడప్పుడు కథల రూపంలో చెప్పుకుండేవాడు. ఇది ఎందుకంటే సాధకుడు తెలుసుకుంటే వాడు మేలుకుంటాడు. సాధకుడు తెలుసుకోవలసిన బోధ. అందుకని సాధకుడు అనే పదం వాడుతున్నాం ఇక్కడ. ఎందుకు సాధకుడు అనుకుంటున్నాం? సాధకుడు అనేవాడు అంటే అన్వేషకుడు అనేవాడు ఈ మానవ జన్మలో ఖచ్చితంగా ఉండవలే, అన్వేషిస్తుండవలసిన ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఇక్కడ ఆధ్యాత్మికపరం కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేసేవాడు సాధకుడు అని పిలవబడతాడు అని చెప్తారు. ఇక్కడ బాబా 14/12/1910 అంటే తేజు సహా రాస్తున్నాడు. ఎవరు? కపద్దే. బాబా ఈ కథ చెప్పాడు. ఏముంది కథలో అంతరార్థం అని కపద్దే ఆలోచించలేదు, మాస్టర్ గారు నిర్వచిస్తున్నారు. అంటే ఆ ఎంత అన్వేషణ, చిన్నప్పటి నుంచి అన్వేషకుడే. ఉపనయనం చేసుకోమంటేనే ఎందుకు చేసుకోవాలి, ఏం ప్రయోజనం, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేస్తే ఎందుకు చేసుకోవాలి, ఆలోచించండి ఎలా ఎలా మొదలైందో అలా ఆలోచించాలి. ఆ తర్వాత ఎవరు చెప్పలేదు, సరే మనమే చేసుకుంటాం, ఏమో తెలుసుకుందాం అంటే మనమే వదిలించుకుందాం, మనమే తెలుసుకుందాం ప్రయత్నం చేశారు. ఇప్పుడు బాబా ఒక కథ చెప్పాడు. ఇక్కడ ఈ కథలో ఏం అంతరార్థం, ఏమని చెప్పాడు కథలు, దాని అంతరార్థం ఏమిటి? ఒక సినిమా చూస్తాము, ఒక నాటకం చూస్తాము, ఒకరి జీవితం చూస్తాము. ఏమిటి ఆ జీవితంలో ఉన్న అద్భుత రహస్యం? అది బిల్గేట్స్ కావచ్చు, ఇంకా సాఫ్ట్వేర్లో ఉన్న గొప్ప వాళ్ళు కావచ్చు. ఏమిటి వాళ్ళ యొక్క జీవితంలో అంతరార్థం, ఎలా వాళ్ళు పైకి రాగలిగారు అన్వేషించాలి. ఇక్కడ బాబా ఒక చెప్తున్నాడు, ఒక బాటసారి ఉదయాన్నే ఒక రాక్షసుని చూశాడట. అది అపశకుమని అనుకున్నాడు. కొందరం పోయాక 2 మంచినీటి బావులు కనిపించాయట. అక్కడ పోయి నీళ్ళు తాగాడు, దప్పికి తీర్చుకున్నాడు. తర్వాత ఆయనకు ఆకలి అయింది. ఆకలి అయితే ఒక రైతు కనిపించాడు. ఆయన భార్య ఆ రైతు సలహాపై ఆమెకు అన్నం పెట్టాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాడు. వెళ్తుంటే బాగా పడిన మొక్కజొన్న పైరు కనిపించింది. ఆయన తినాలని కోరిక కలిగింది. ఎవరికి? బాటసారికి. రైతు ఏం చేశాడు, అతనికి కండెలు ఇచ్చాడు, ఏదో మొక్కజొన్న కండెలు. వాడిని తిని సంతోషంగా పొగదాలతో ముందుకు పోయాడు. తర్వాత అతడికి అడవులంటే పోతుంటే పులి కనిపించింది. అతడు భయపడి గుహలా దాక్కున్నాడు. అప్పుడు చాలా పెద్దది. అతను చుట్టూ తిరిగింది, ఏమి చేయడం నేర్పోయింది. నేను ఆ దారిని వెళ్తూ, ఇక్కడ నేనంటే బాబా, ఆ దారిని వెళుతూ అతడు ధైర్యం చెప్పి ప్రమాదాన్ని తప్పించాడు. అతడు సరైన బాట చూపా. ఆ పులికి నువ్వేమి హాని చేయకుండా ఉంటే అది నీకే హాని చేయదు అని చెప్పాను. ఇది కథ. ఇందులో మనకి ఏం
అర్థమవుతుంది. అందులో దారిలో పోయాడు, రాష్ట్రం కనబడ్డాడు, నీళ్ళు తాగాడు, అన్నం తిన్నాడు, మొక్కజొన్న కంటలు తిన్నాడు, పులి కనబడింది, గుహ దాక్కున్నాడు, బాగా వచ్చాడు, ధైర్యం చెప్పాడు, సరే మాట చూపాడు. ఇందులో అంతరార్థం ఏమిటి? ప్రతి ఒక్క విషయంలో మనం పరిశీలించుకోవాలండి. ఎందుకు మాస్టర్ గారు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించడం అలవర్చుకో. ఏదో ముద్దు మారగా నిద్ర మారగా ఉండద్దు. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు. అంటే ఏంటి? స్తబ్దుడిగా ఉన్న ఈ మెదడుకి సానపట్టు. మరి ఏం సానపడుతున్నా చెప్పండి? అందరికి ఒకే మెదడు ఉన్నాయి. ఈ ప్రపంచం అందరికి మెదడు. మరి పెద్ద పెద్ద సైంటిస్ట్ ఎలా కాగలిగారు వాళ్ళు? తపన, ఏదో సమాజానికి అందించాలి తపన. ఇప్పుడు మామూలుగా శాటిలైట్ పంపిస్తే అక్కడ ఆయిల్ అయిపోతుంది, ఆయిల్ అయిపోతే కింద పడిపోతాయి కొన్ని. అక్కడ ఆయిల్ అయిపోతే ఆయిల్ అందించేదాని కోసంగా కొత్త కనుక్కున్నారు. అక్కడే ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసేట్టుగా. ఎందుకు వాళ్ళకి అంత అవసరం? వాళ్ళు మనలాంటి మెదడు కలిగిన వాళ్ళే కదా. అంటే వాడి జీవనం నేర్చుకోవాలి. ఏంటి వాడికి ఇంతగా అక్కడ ఆయిల్ కింద పడిపోతుంది అంటే చాలా వృధా అయిపోతుంది. ఆ శాటిలైట్ డబ్బు ఖర్చు వేస్ట్ అయిపోతుంది కదా. ఆయిల్ వల్ల నింపామనుకోండి, అది గుడ్డలు పనిచేస్తుంది కదా. అది ఆలోచన వీడికి ఎలా కలిగింది అంటే ఆలోచన. అట్లా మనం కూడా ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంటూ జీవితం గడుపుకుంటూ ఉండొద్దు. అది బాబా విషయం కావచ్చు, రాముడి విషయం కావచ్చు, అది మహాత్ములు వెంకటేశ్వర స్వామి, రమణ మహర్షి, రాముడి వీళ్ళందరూ విషయం ఏ విషయంలో కావచ్చు కదా. క్షుణ్ణంగా పరిశీలించు. దీన్ని ఏమవుతుందంటే పారమార్థికం చేరేదాకా సాధక జీవితాన్ని ఒక ప్రయాణంతో ఇక్కడ పోల్చి చెప్పారు బాబా. పరమార్థం చేరేంత వరకు సాధకుడు ఎలా ఉండాలి? జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు వస్తుందో దాన్ని జాగ్రత్తగా నువ్వు పరిశీలించుకుంటూ వెళ్ళు. అదే సాధకుడికి ఇది అద్భుతమైన గ్రంథం. మనకెందుకు సాధకులు కదా, నాకెందుకు? అది నువ్వు ఇంకా సత్యం చెప్పుకోవడం అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ సాధకులు అంటే నేను భగవంతుని చేరడం అనే కాదు, మన కుటుంబంలో మన జీవితంలో కూడా సాధకుడే. ఎక్కడైతే తిన్నాడు? నాకు రాజకృష్ణుడు కనబడ్డాడు. ఆ రాజకృష్ణుడే దుఃఖం. మరి సాధకుడికైనా మనక్కడ దుఃఖం కనబడదా? కనిపిస్తుంది దుఃఖం. మరి సాధనకి అడిగినా లేదు మనం కూడా అనిపించుకోవాలన్నా మనకి దుఃఖం కనబడింది. అంటే లౌకిక దృష్టిలో చూస్తే మనకి అది బాధ. దుఃఖం ఎవరికి బాధే కదండి. లౌకిక దృష్టి చూస్తే బాధ. అక్కడే చెప్పాడు రాక్షసుడు కనబడ్డాడు, అది అపశకనం అనుకున్నాడు అన్నాడు. అపశకనం శకునం మంచిది కాదనుకున్నాడు. ఏది ఆ కథలో రాక్షసుడు కనబడ్డాడు, ఇది అపశకనం అంటే శకునం మంచిది కాదు అని అనుకున్నాడు అన్నాడు. లౌకిక దృష్టిలో కూడా దుఃఖం అనేది అపశకనమే కదా. ఎవరు నచ్చుతారు దాన్ని? కానీ సాధకు దృష్టిలో అది శుభశకనమే. అందుకేనండి భగవతత్వాన్ని లేకపోతే బాబాని సరిగా అర్థాన్ని అవగాహన చేసుకున్న వాడి యొక్క జీవితము, అసలు దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే లేనివాడు వాడి యొక్క జీవితము పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే భగవంతుని సేవిస్తే ఏదో లిపి లభిస్తుంది కాదు. భగవంతుని సేవిస్తే కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, సామర్థ్యం కలుగుతుంది. భగవంతుని సేవించకపోతే ఆ కష్టాలు నష్టాలు ఊబిలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు వాడు. అర్థమైందని తెలుసుకుంటున్నాను. ఇంతకుముందు మన ఇంట్లో ఆలోచుకుంటాం పెద్ద చికాకులు. ఆ చికాకులకు అంత గందరగోళం అయిపోతుంది. ఎందుకు ఈ సంసారం, ఎందుకు మందికి అవసరపడాలి అని అనిపిస్తుంది. ఏది భగవత్ చింతన లేనప్పుడు. ఆ భగవద్గీత తర్వాత ఇది ఒక ప్రారంభం. దీన్ని తట్టుకుని నిలబడగలిగామంటే, ఈ ప్రారంభం పోయిందంటే ఇంకా ప్రారంభం లేని స్థితికి మనం వస్తాం. అటువంటి ఆ కష్టానికి మూల కారణమైన ఆ కర్మ పనులు ఇప్పుడు నేను చేయకుండా ఉండగలుగుతాను. అర్థమైన భావించుకుంటున్నాను.
ఏది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నప్పుడు. లేనప్పుడు ఆ ఊపిలో దిగబడిపోతాం. అదే సాధకులకేమో దుఃఖం శుభశకనమే అన్నాడు. ఎలా శుభశకనము? ఎవరికి కలిగింది? అర్జునుడి విషాద యోగం. ఆ విషాదంలో నుంచే యోగం భగవద్గీత పుట్టింది. బుద్ధుడు విషాద యోగంలో నుంచే, దుఃఖంలో నుంచే సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. అలాగే రమణ మహర్షి, అలాగే భరద్వాజ మహర్షి గారు, వాళ్ళ సాధకులు ఆ దుఃఖం వాళ్ళకి శుభశకరంగా అనిపించింది. వెంకటరామన్ భగవాన్ రమణ ఎలా కాగలిగాడు? భగవాన్ రమణ మహర్షి ఎలా కాగలిగాడు? అంటే ఆ 17 ఏటా అతను కలిగిన మరణ భీతిలోంచి ఒక అనుభవం రమణ మహర్షి గారికి. అదే మనకి మరణ భీతి అనుకోండి, పితృభవతాం, పారిపోతాం. కాబట్టి మనకేమో అది శకనం మంచిది కాదు, వాళ్ళకేమో అది శుభ శకనం. అంటే ప్రతి ఒక్కటి పాజిటివ్ థింకింగ్. అంటే మనకి దారిలో అడ్డుపడే ప్రతి ఒక్క దాన్ని మనం అనుకూలంగా మర్చుకోగలగాలి. రాళ్ళతో పొడుచున్నాడు ఒకడు, లౌకికుడు దాచి పారిపోతాడు. సాధారణ రాళ్ళని పేర్చుకొని ఇల్లు కట్టుకుంటాడు వాడు. దీనికి బెనారస్ విశ్వవిద్యాలయం, కాశీ విశ్వవిద్యాలయం మదన్ మోహన్ మాలవ్య గురించి మనం చాలా శాతంగా గురించుకున్నాం. మదన్ మోహన్ మాలవ్యకి విశ్వవిద్యాలయం కట్టాలని చందా కోసం అప్పట్లో ముస్లిం గారు పరిపాలించేవారు. ఆ రాజధానికి వెళ్ళాడు, ఆయన చూపు తీసి విజులు కొట్టాడు. మరి ఎంత అవమానం అనుకుని వెళ్ళా, ఆ చూపు తీసి జోల్లో పెట్టుకున్నాడు, సంచిలో వేసుకున్నాడు, బజార్లో పెట్టి వేలం వేసాడు. ఒక చూపు ఎవడు కొనలే. అది రాజుగారి చూపు అంటే బంగారం మాణికాన్ని పొదిగి ఉంటాయి, మామూలు వస్తే ఒక చూపు కదా అని చెప్పేసి దాదాపు ఒక 10 వరహాల పడి ఎవరు పాడలేదు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. నా చూపు ఏంది అంత తక్కువ పోడి, నాకు అవమానం కదా అని 1000 వరహాలుగా చూపు కొనిస్తున్నాడు. మనం దాంతో విశ్వవిద్యాలయం కట్టాడు. అది సాధకుడు అనేవాడు ఆ మదన్ మోహన్ మాలవ్య. మనవాడి గాడు ఇది ఆ చూపు ఆలయం చేసుకుంటాం. అందుకని లౌకికులకేమో అది శుభశకనం కాదు. ఇంత అర్థం ఉందండి. ఇది మన జీవితాన్ని అన్వయించుకోవాలి. ఇక్కడ సాధకుడు పోయి సాధకుడు కదా మనం ఎందుకు తినేది అని చెప్పేసి ఆ ఫోన్ పక్కన పెట్టేసి అలా ఉన్నాడని కాదు. ఉంటాం మనం. సాధకుడు చెప్పాడు కాబట్టి మన సాధకులం కాదు, మన సంసారం కదా మనకు కాదు ఇది అనేసి ఆలోచించాలి. మనకి కూడా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోగలిగితే. ఆ తర్వాత చేశాడు చూడండి, బిడ్డ పుట్టగానే ఏడుస్తాడు, పుట్టి ఏడుస్తాడు, చనిపోయి ఏడిపిస్తాడు. ఇది జీవితం. పుట్టిప్పుడు వాడు ఏడుస్తాడు, వాడు చనిపోయి ఇతను ఏడిపిస్తాడు. అంటే లౌకిక జీవితం ఎలా ఉంటుంది చూడండి. మొదట కనిపించిన రాక్షసుడు ఆ దుఃఖం, ఆ తర్వాత 2 భావులు కనపడ్డాయి. ఆ 2 భావులే ఇహము పరము. మనం అప్పుడప్పుడు కొన్ని కొటేషన్ చెప్పుకుంటుంటాం, అంకెదారు చేసుకుంటుంటాం. అందులో తమాషాగా అనుకుంటున్నారు, అందరూ ఏది పొలిపోకు చెప్పుకుంటారు అనుకుంటున్నారు. వాస్తవం అది ఏముందో ఇప్పుడు తెలుస్తుంది కదండి. ఆ 2 భావులు ఇహము పరము. ఇది దప్పికగా ఉన్నాడు. ఆ దప్పికని ఇహాన్ని అంటే ఇహం అంటే అనుభవించాలి, భగవతత్వం పొందాలి, అంటే దేవుడి దగ్గరికి పోవాలి, ఇట్లా ఉంటాయి కదా, వ్రతాలు చేయాలి, ప్రదర్శన చేయాలి. కాబట్టి ఇహము పరము, ఒకటేమో లౌకికం, ఇంకొకటి పరం. ఈ 2 ఉంటుంది మనిషికి, మనకందరికీ ఉంటుంది. ఆ నీళ్ళు తాగాడు, నీ దప్పిక తీర్చుకున్నాడు. దప్పిక తీసుకున్న తర్వాత అతనులో మళ్ళీ ఆకలి పుడుతుంది. దప్పికి తిరిగింది, ఇహము పరము తిరిగింది. తర్వాత ఆలోచించాడు, ఏంటి ఇహము పరము ఏంటిది, దీనికన్నా ఇంకా అత్యధికమైన ఉందా అని ఆలోచన కలిగింది. అనేటప్పటికీ ఇది కాదు, ఇహము కాదు, పరము కాదు, మనం స్వర్గం అనుకుందాం, ఇది కాదు, దీనికన్నా ఇంకోటి ఏదో ఉంది అని ఆకలి కలిగిందట. అంటే అతనికి ఆ ముక్తికి దోహదం చేసే అంటే ఈ రెండింటిని అడ్డు పెట్టుకొని ఇంకా ఎందుకు ముందుకు పోవాలి,
ఎలా ముందుకు పోవాలి అని ఆలోచన కలిగిందట. అది ఆకలి. అది వస్తున్నప్పుడు ఒక రైతు కనబడ్డాడు. అతడే గురువు. ఆ రైతే గురువు. ఆ గురువు యొక్క పోదే వాడికి అన్నం పెట్టడం. అంటే తమరు కలుగుతుంది కదా. ఇప్పుడు బాబా కూడా అన్వేషిస్తున్నప్పుడు ఒక కూలివాడు ఎదురుపడతాడు కదా. ఎదురుపడి అన్నం పెట్టాడా లేదా? వీళ్ళకి దేనికోసం బయలుదేరాడు? అన్వేషణ కోసం బయలుదేరాడు. అలాగే ఈ బాటసారి కూడా ఇహోపరం దప్పిక తీసుకున్నాడు. అది సరిగ్గా తెలుసుకోవాలి. ఆ తపన పడేటప్పుడు ఒక రైతు కనపడ్డాడు. బాబాకేమో కూలివాడు రూపంలో కనపడ్డాడు. ఈయనకేమో ఒక రైతు కనపడ్డాడు. రైతు భార్య అన్నం పెట్టింది. అంటే తర్వాత కొంత పోయిన తర్వాత ఏం చేశాడు? ఒక మొక్కజొన్న చేను కనబడింది. ఆ మొక్కజొన్న చేను కనబడమే యోగ మార్గము అన్నాడు. ఆ చేను ద్వారా యోగ మార్గం అన్నాడు. దానికి ఒక ఆశ ఉన్నాడు, రైతు ఉన్నాడు కదా. అతడే యోగీశ్వరుడు. ఒక పొలం ఉంది సార్, అది మొక్కజొన్న పొలం. అది యోగానికి మార్గం అన్నాడు. మరి ఆ పొలంలో ప్రవేశించాలంటే యజమాని కావాలి. ఆ యజమాని ఆ పొలానికి అధిపతి అయిన రైతు, అంటే యోగాధిపతి అయిన పరమేశ్వరుడు. పరమేశ్వరుడు నిష్క్రియుడు, ఏమీ ఇవ్వడు, నిరాకరించడు. కానీ యోగమార్గ భార్య ఉంది కదా, ఆమె ఏం చేసింది? ఆమె చెప్పడం వల్ల ఆ బాటసారికి యోగ మార్గాన్ని ఉపదేశించాడు. అక్కడ చెప్పాడు, మొక్కజొన్న కండిలు ఇచ్చాడు. ఆ మొక్కజొన్న కండిలు ఇవ్వడమే యోగ మార్గం. ఏమిటి మొక్కజొన్న కండిలు అని చెప్పాడు? గోధుమ చెప్పకూడదా? జొన్నలు చెప్పకూడదా? వరి చెప్పకూడదా? సార్ మనం ఆలోచించాలి కదా సార్. మొక్కజొన్న తోట ఏది కనబడాలి? ఇక్కడ బాబా చెప్పాడు. ఇప్పుడు చనబసప్ప వీరభద్రప్ప కప్పగానే పాముగానే ఎందుకు పుట్టారు? కుక్క పిల్లిగా పుట్టకూడదా? అది కూడా ఇద్దరికి వైరమే కదా. కుక్క పిల్లి వైరమే, పంది కుక్క వైరమే. వీళ్ళకి అంటే తగులు కాబట్టి అలా పుట్టారు కదా. అంటే పాము కప్ప పడత కాబట్టి అలా పుట్టారు కదా. కాబట్టి అలా పుట్టకుండా కుక్క పిల్లి కూడా వైరమే, కుక్క పంది వైరమే, పాము ముంగీస వైరమే. మరి ఆరింటికి ఎందుకు పుట్టకుండా కప్ప పాము కానీ ఎందుకు పుట్టారు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ కథలో ఇక్కడ అర్థమవుతుంది. పాము తనగా ఇల్లు కట్టుకోదు, ఆ చల్ల పెట్టి దన్నుకుంటుంది అనమాట. అంటే ఇతరులు కష్టపడిన దాంట్లో దూరుతుంది. మరి వీరభద్రప్ప అదే కదా ఆ కథలో మనకు అర్థమయ్యేది. ఇతరులు దోచుకునేదే కదా ఫస్ట్ జరిగినగా ఉన్నప్పుడు. అందుకని ఆ పాము లక్షలు వచ్చాయి. ఇది మీద బీజేపీ కల్పిత కథ కదా అనొచ్చు. బాబాని చెప్పాడు, ఒకరోజు పెద్ద దొరుకుడయ్యాను, దాని మీద అభిమానం వల్ల తిరిగిన పాముగా పుట్టాను అని బాబా చెప్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్క దానికి అనుసంధానం ఉంటుందంట. ఇప్పుడు మొక్కజొన్న తోట ఎందుకు కనబడింది? జొన్నలు బాగా కనబడతాయి మనకంటే, కొబ్బరి చెంది కనబడతాయి కదా సార్, గోధుమలు కనబడతాయి. మొక్కజొన్న కనబడుతుందా? ఎలా కనబడుతుంది? కంకొస్తే లోపల ఇత్తనాలు మనకు కనిపిస్తుందా? ఎన్ని ఆకులని కమ్మేసి ఉంటుంది, అవన్నీ తీస్తే కదా ఆ విత్తనం మనకు కనబడుతుందా? యోగ మార్గం ఉంటుంది, గుప్తంగా లోపల ఉంటుంది. ఆ గుప్తంగా లోపల ఉంటే దాన్ని అన్నీ తీసుకుంటే, అందుకని ఆయన నువ్వు యోగ మార్గం ప్రయాణం వచ్చావు కాబట్టి కండి ఇచ్చాడు. కానీ దాన్ని ఇంత తీసుకొని దాన్ని స్వీకరించాడు. అంటే బాహ్యంగా ఉండేది పక్కన పెట్టండి, లోపల అంతరంగాన్ని నువ్వు గుర్తించు. మొక్కజొన్న వలె రహస్యాలన్నీ మరుగున పరిచిపెట్టుకో, సాధన నువ్వు గుప్తంగా చేసుకో. అలా చెప్పేది యోగ మార్గము. చూడు ఎంత అర్థం చెప్తున్నాడు మాస్టర్ గారు. ఇప్పుడు మొక్కజొన్న కంటి చూసామనుకోండి, మన రేపు యోగ మార్గం అంటే ఇరా
పోనీ మొక్కజొన్నకి పచ్చి తినడానికి మనం కాలవాల ఉడకబెట్టాలి. యోగంలో ప్రక్రియ ఏంటి? సాధన వచ్చిన తర్వాత కాలాలి కదా. కాలాలంటే కష్టపు సాధన పడ్డాలి కదా, బాగా ఉడకాలి కదా. ఉడుకుంటే మెత్తగా వస్తుంది కదా. దాంట్లో స్వీట్ కార్న్ వచ్చింది ఇప్పుడు మనకి. అంటే ఏంటి? తీయగా ఉంటుందంట. ఆ స్వీట్ కార్నే మహాత్ములు. అలాగే ఆ స్వీట్ కార్నే భరద్వాజ మహర్షి గారు. కాబట్టి ఆ భరద్వాజ మహర్షి ఈ పారాయణ పద్ధతిలో శుభ్రంగా తీయగా తీసుకున్నవాడు అనిపిస్తున్నాడు. అందుకని ఆ మొక్కజొన్న కూడా యోగ మార్గమే. అలా తాను తిరిగిపోతూ ఉన్నాడట. బోధ అంటే అన్వేషణ తెలుసుకోవడానికి ఆకలి తీరింది. ముందేమో ఇహము పరమనే దప్పికి తీరింది. ఆ తర్వాత వివేకం మేల్కొంది. ఇంతకన్నా ఇది ఎక్కువ ఉంది అనుకున్నాడు. ఆకలి అయింది, వచ్చాడు, మొక్కజొన్న కంటే తిన్నాడు. తింటానే బోధ అనేది కొంతవరకు కలిగింది. కలిగిన తర్వాత ఇంతకు ఏం చెప్పాడు? పొగ పీల్చుకుంటూ ముందుకు తాగుతున్నాడంట. పొగ తాగుతూ ముందుకు పోతున్నాడు ఆ కథలో భాగం. ఎప్పుడైతే బోధ ఇతనికి అభ్యసించి అలవర్చుకొని ఉంచుకున్నాడో దానిని యోగనిష్ట ద్వారా నిరంతరము ఆ భావంతో ఉంటూ తన్మయత్వంతో ముందుకు పోతూ ఉన్నాడు. ఇక్కడ పొగ తాగడం అంటే బాహ్యంగా పొగ తాగడం అంటే సిగరెట్ తాగడం అనుకుందాం. సిగరెట్ వెలిగించాడు, దాన్ని సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు, దాన్ని నిప్పు జోడించాడు, దానికి పొగ వచ్చింది, ఆ పొగని ఆకాశంలో వదిలాడు, అది ఆకాశంలో ఏమైంది. అతని ఉద్దేశం ఏముంది? జ్ఞానాన్ని వెలిగించుకున్నాడు, ఆ జ్ఞానాన్ని పీల్చాడు, ఆ పీల్చే జ్ఞానాన్ని అనంత ఆకాశం లయం చేశాడు. ఆ భావంతో సిగరెట్ తాగారనుకోండి, మరి సిగరెట్ తాగ అంటాం అన్నమాట. మనసులో సిగరెట్ తాగుతున్నాడు ఎవరికి పిచ్చి అంటాం. కానీ వాడి భావం ఏంది? జ్ఞానాన్ని అగ్నితో అలిగించుకున్నాడు, ఆ జ్ఞానాన్ని పొగ పీల్చినాడు, ఆ పీల్చిన జ్ఞానాన్ని తిరిగి ఆకాశం లయం చేసినాడు. అలా చేసి ఆనందంగా పోతున్నాడు. అలా ముందుకు పోతుంటే ఎప్పుడైతే ఈ జ్ఞానంతో పొందితే వాడికి కొన్ని సిద్ధులు వస్తాయి. ఇక చెప్పాడు, పొగదాతో ముందుకు పోయాడు, తర్వాత పులి కనిపించింది అన్నాడు. అడిలో పోతున్నాడు. అడిలో పోతుంటే పులి కనిపించింది. ఆ అడివే అతీతమైన విచిత్రమైన సిద్ధులు. అడవి అంటే గుబురు చెట్లు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, తీగల చెట్లు ఉంటాయి, పండ్ల చెట్లు ఉంటాయి, కాయల చెట్లు ఉంటాయి, అద్భుత శ్వాస వెళ్ళే చెట్లు ఉంటాయి. ఇవన్నీ మన ఇంద్రియాలను ఆకర్షిస్తాయి, అంతే కదా. అట్లా ఇదే ఆకర్షిస్తుంది కాబట్టి అవన్నీ చూసేప్పటికి కొంచెం మనసు చలిస్తుంది. ముందుకు పని కాసేపు హాయి కూర్చుంటామంటే ఆ మనసు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ యోగ సాధన చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఇట్లాంటి కనబడేటప్పటికీ సిద్ధులకు కనబడేటప్పటికీ అబ్బా ఇదే బాగుంటున్నాడు అని సాధన మర్చిపోతాడు. ఇప్పుడు నేను అనుకోండి సాధన చేస్తుంటే నాకు అన్ని సిద్ధులు వచ్చాయి. ఏ సిద్ధులు అంటే నేను చెప్పింది జరుగుతుంది, ఎక్కడున్న సరే నాకు కనబడతారు. భవిష్యత్తు నాకు సంపూర్ణంగా తెలుస్తేనే నేను మీకు చెప్తాను. మీరేం చేస్తారు? మీకు జరిగిన 10 మంది చెప్తారు. ఆ 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 అవుతారు. ఆ 100 మంది 10 మంది 1000 మందికి చెప్పడమే జరిగిపోతుంది. నా సాధన నిలిచిపోతలేదు. నేను సాధన గదిలో కూర్చున్నా కూడా టక్కతనం తట్టాను, స్వామి 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 అంటారు 5 గంటలకు వచ్చి. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాలని పని లేదా? ఇది ఆ మాయలో పడిపోయాను కదా. మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాను, అప్పుడు సార్ తలుపుతారనమాట. కాఫీ తాగుతుంటాను, ఫోన్ చేస్తారనమాట. సార్ ఫోన్ చేస్తాను అంటే నేను కాల్ వస్తుంది. వాళ్ళు సమయం చెప్పాలి, వాళ్ళు తృప్తిపరచాలి. ఈ ధ్యానం గడిచిపోతుంది నా జీవితం అంతా కూడా. నేనేం సాధన చేస్తాను? అది చెప్తాడు ఇక్కడ. ఎప్పుడు అడిగే వాటి వచ్చాడో ఈ చిత్రమిత్రమైన వాటిని చేసి ఇంకా ముందుకు పోలేకపోతున్న ఆలోచన కలుగుతుందట. కొంచెం తేడా వచ్చిందనుకోండి, పులి కనబడుతున్నాడు, ఆ పులి నేను గమనించేస్తుంది. ఎప్పుడైతే ఆ బోధనే మొక్కజొన్న కంటే తిన్న తర్వాత యోగనిష్టని పొగ పీల్చుకుంటూ ముందుకు పోతున్నాడు. యోగనిష్ట అంటే వివరించుకున్నాం.
ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానాన్ని అనుభవిస్తూ ముందుకు పోతున్నాడు. ఇంక పొగ తాగడం అంటే వివరించుకున్నాం. ఒక సిగరెట్ లోపల పెట్టుకున్నాడు, అది హుక్కా పెట్టుకున్నాడు, అగ్ని వెలిగించాడు, ఆ అగ్ని పొగని లోపల పీల్చుకున్నాడు, మళ్ళా వదిలాడు. అనంతరం ఆకాశం లయమైంది. జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు, ఆ జ్ఞానం అనుభవించాడు, అనుభవించిన ఆకాశంలో లయం చేశాడు. అలా పోతూ ఉంటే అడవి వాడుకుంటూ వెళ్ళాడు. ఆ అడవి ఎలా ఉంది? చిత్రం అతీతంగా ఉన్నాయి. అక్కడే ఉందాము అనే ఆలోచన కలుగుతుంది. మాకు శాంతంగా ఉంది ఇక్కడ అని ఇంద్రియాలతో అనిపించవచ్చు అనుకుంటాడు. అదే అలా యోగ సాధన చేసుకుంటే సిద్ధులు కలుగుతుంది. ఆ సిద్ధులు కలిగితే వాడు చెప్పింది జరుగుతున్నప్పుడు వాడి చుట్టూ జనాలు చేరతారు. చేరినప్పుడు వాడి సాధన ముందుకు పోదు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. నాకు కొన్ని శత్రువు వచ్చిందంటే, నేను చెప్పింది జరిగిందంటే, ఇది విని ఆ జరిగిన 10 మంది చెప్తాడు, 10 మంది 100 మంది చెప్తాడు, ఆ 100 మంది 1000 మంది చెప్తాడు. ఆ 1000 మంది నాకు ఇంటి చుట్టూ ఉంటారు. నాకు తినడానికి తీరిక ఉండదు, నిద్రపోవడానికి తీరిక ఉండదు. వాడి సమాజం ఎప్పుడు సరిపోతుంటుంది, నా సాధన కంతా మూతపడిపోతుంది. అదే పెద్ద పులి కనపడింది. ఆ పెద్ద పులి ఇసులు ఏం చేస్తుంది? నీ సాధన అలాగే మింగేస్తుంది. ఇంక సాధన చేసే అవకాశం ఉండదు. ఇక చూడండి, పులి అని కూడా పెద్ద పులి అన్నాడు మనకు. అంటే ఆ స్థితులు ఎంత ప్రమాదకరమో. ఇక్కడ పులి అని చెప్పుండొచ్చు, పెద్ద పులి అని ఎందుకు చెప్పారు ఇక్కడ? అంటే అది అత్యంత ప్రమాదకరమైంది. ఆ పెద్ద పులి కనిపెట్టేటప్పటికీ కొంచెం తేడా వస్తే అది మనం మింగేస్తాం. పులి అనుకోండి, పులి సర్కస్ వాళ్ళు కూడా బయట అనుకోండి, కొంచెం తేడా వచ్చారు అనుకోండి, వాడిని గమనించేస్తుంది. సిద్ధులు కూడా అంతే. అనుకొని అతడు వివేకైనందువల్ల ఆలోచించాడు, ఉదయం పొరపాటు చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడే ఈ అడవిలో ఉండాలనుకుంటున్నాం. ఈ అడవిలో ఉంటే వీళ్ళందరూ కలిసి ఆడ ఒక పులి కనబడింది, ఇప్పుడు చుట్టూ అందరూ పుల్లే, అందరూ మింగేస్తారు మనల్ని అని వివేకం కలిగి తప్పించుకోవాలని వెంటనే ఒక గుహలో దాక్కున్నాడు రాశాడు కథలో. ఆ గుహ ఏంది? బుద్ధి అనే గుహ. మహారాజు బుద్ధి అనే గుహలో దాక్కున్నాడు. ఆ బుద్ధి అనే గుహ చాలా చిన్నది. ఇది చుట్టూ తిరిగింది. తిరిగి ఇంకా గుహలోకి లోపల ప్రవేశించి పెద్ద పులి కదా. చిన్న పులి అయితే దూరేసి ఉంటుంది, కానీ పెద్ద పులి ఆ గుహలో దూరలేకపోయాడు. అంటే బుద్ధి అనే గుహలో వాడు దాక్కున్నాడు. అంటే సాధనలో అతను పొందిన యోగ స్థితి ఆ గుహ. బుద్ధితో ఆ గుహ దిగాడు, యోగ స్థితి పొందాడు కదా, అటువంటిది ఆ గుహ. అంటే ఆ గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా యోగ స్థితిలో ఆయన నిలబడిపోయాడు. గుహలో దొరికితే బయట ప్రపంచం ఎలా కనపడుతుంది? బయట ప్రపంచం కనపడుతుంది అవకాశం లేదు. కానీ ప్రశాంతంగా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అప్పుడు బాబా దారిని పోతూ ఆ పుడుతున్న జోక్యం పెట్టుకుంటే నువ్వు నాశనమైపోతావు నాయన, మళ్ళీ బయట నుంచి ఆ స్థితుల కోసం పాకులాడతాయేమో, అదేమి చేయదు, వివేకం ఉంటే అని ధైర్యం చెప్పి అతనికి సరైన మాట చూపారు. ఇది ఈ కథలో ఉన్న అంతరార్థం. ఇప్పుడు ఇదే కుశాపం బాబా చరిత్రలో. అతనికి వస్తువులు సృష్టించే శక్తి ఉంది. బాబా ఏం చేశాడు? ఇక్కడ ఆలోచించాడు. ఇంకొకడు ఇక్కడ కూర్చుంటే ఎక్కడో దూరాలు పడినంత ఎంతసార్లు కనబడుతుంది అతనికి. అప్పుడు బాబా ఏమన్నాడు? ఎందుకు ఆ దేశం చూస్తావు అని అన్నాడు. అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం బాబా కనిపించడం, బాబా సరైన మాట చూపడం. ఇక్కడ మనం బాగా ఆలోచించాలండి. ఇలాగ బాబా చేతుల్లో ఎంతమందిని బాబా ఉద్ధరించాడు? అంటే గోతులో పడకుండా ఎంతమందిని కాపాడాడు? అందుకని బలరాజ మహర్షి గారు ఈ బోధామృతం ద్వారా మనం అటువంటి వ్యామోహంలో పడిపోతాం. ఒక 100 సత్సంగాలు, ఒక 1000 ప్రబోధాలు చెప్పేటప్పటికి మనకు అంతా తెలిసిన భ్రాంతిలో ఉండగలుగుతాం. 1. 2, సమాజ సేవాకారం చేస్తున్నాడు అనుకోండి, అప్ప నా అంతగా చేసేవాడు ఎవరు లేదని వాడు అనుకుంటాడు. ఇవన్నీ మనం చేసేవాళ్ళని. సమాజ సేవ చేసేవాడు ఉంటాం, ఈ సత్సంగా చెప్పేవాడు ఉన్నాం. అది దేవాలయ నిర్వహణ, అబ్బా నాకన్నా దేవాలయం చేసేవాడు ఎవరు లేరు అనే భ్రాంతిలో పడిపోతాం.
అవన్నీ పులులు. ఆ పులుని బయట రండి అని చెప్పడం మాత్రం గారి ఉద్దేశం ఉంది ఇక్కడ. ఆ పుల్లో పడ్డాడనుకోండి, మీరు నాకు హతమైపోతారు అంతే. ఇంక మీ సాధన గుండుపడిపోతుంది. దానికి అందుకే సన్యాసి ఆశ్రమాలు నిర్వహించకూడదు, శిష్యులు సేకరించకూడదు అని ఎందుకు చెప్పారండి? ఎందుకంటే ఆ ఆశ్రమాలు పెట్టి ఇంకా లెక్క పక్క చూసుకుంటూ, గందరగోళం చూసుకుంటూ, దాంట్లో వచ్చి తగ్గులు చూసుకుంటూ ఇదే మొత్తం గడిచిపోతుంది. ఇంకా సాధన అంతా కుంటుపడిపోతుంది అంతే. అందుకని ఈ కథలో అంతటి అంతరార్థం ఉందండి ఇక్కడ. అందుకని వరదాన మహర్షి గారు నిరంతరం నీ మనసుకు సానబెట్టండి అంటే ఎప్పుడు ఎట్లా ప్రేమిస్తుందో మనకే తెలియదు. కాబట్టి నిరంతరము దాన్ని హెచ్చరిక చేసుకుంటూ ఉండమని మహర్షి గారి సత్సంగము పారాయణ మనకి ఇచ్చాడండి. అయిపోయినట్టుగా మనకి స్వీట్ కార్న్ మొక్కజొన్న ఇచ్చాడు. పెద్ద కష్టం లేకుండా, ఉడకబెట్టే పని లేకుండా, కాల్చే పని లేకుండా ప్రశాంతంగా అట్టే తినేవచ్చు. మామూలు కట్టెలు అంటే కష్టం, గట్టిగా ఉంటుంది. అసలు ఆ గట్టిగా ఉండేది యోగ మార్గాలు. మన అటువంటి యోగ మార్గాలు చేయలేము, రాజయోగం మనం చేయలేము. మనం దారిని పోతూ ఉన్నాము. మన పూజన శుభ్రతో మాస్టర్ గారు ఎదురుపడ్డాడు. ఎదురుపడి బాబా సహా చెప్పి మనకి ఒక స్వీట్ కార్డ్స్ ఇచ్చాడు. ఆ స్వీట్ కార్డ్ని సత్సంగము పారాయణం. మరి ఆ స్వీట్ కార్డ్ అంటే దాంట్లో పైన అందరూ లోపల ఉంటుంది, లోపల దాగి ఉంటుంది. మరి తీయాలంటే మాస్టర్ గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అది లోపల నిగ్రహం దాగి ఉంటుంది. దాన్ని మనలో ఉన్న భావన కూడా తొలగించుకురావాలి. దానికి ఆకులు ఉంటాయి కదా మొక్కజొన్నకి, అవి తొలగిస్తే కదా ఆ మొక్కజొన్న కనబడుతుంది. కాబట్టి మనలో భావాలను తొలగించుకుంటే అప్పుడు మాస్టర్ గారు సాయ నిజత్వం మనకి అర్థమై ఆ స్వీట్ కార్ని మనం ఆస్వాదించగలం. ఈ కథలో ఇంతటి మర్మం ఉందండి. ఒక కథే. మరి ఈ ఒక కథలోనే ఎంతటి సాధుడికి ఉపయోగకరంగా ఉంది, ఇటు పామరుడికి ఉపయోగకరంగా ఉంది, ఇటు జ్ఞానికి ఉపయోగకరంగా ఉంది, జిజ్ఞాసుకు ఉపయోగకరంగా ఉంది, అందరికి ఉపయోగకరంగా ఉంది తీసుకోగలిగితే. మరి ఎంతగా మహర్షి గారు శోధించుంటారండి ఆ కథ అందరూ లాగడానికి. ఒక చెరుకు రోజులోంచి రసం లాగాలంటే ఎంత కష్టం, అది మిషన్ మీద నలగాలంటే నలపాలంటే ఎంత కష్టం. మరి బాబా చెప్పిన కథలోని సారాంశం ఎంతగా లాగి మనకు అందించాడంటే అందుకే ఇది బోధామృతం, ప్రబోధామృతం, సాయినాథుడి యొక్క ప్రబోధామృతం. ఈ తత్వాన్ని మనం గ్రహించాలండి. గ్రహించగలిగితే మనకే ఉపయోగం, ఆయనకే నష్టం లేదు. చెప్పాడు, పాయసం వండేసాడు, పైపోయింది అంతే. నా డ్యూటీ నేను చేసేసాను. తీసుకుంటారా పాలు పోసుకుంటారా మీ ఇష్టం. అటువంటి మహాపురుషులు వరదాన మహర్షి గారు ఆయన అందించాడు సాయినాథ్ యొక్క తత్వాన్ని. కాబట్టి సాయినాథ్ తత్వంలో ఈ ఒక కథ ద్వారా మనం ఎంతగా పిండుకోగలిగితే అంతగా రసం ఇందులో వస్తుందండి. ఒకటే పడ ఎంత పిండుకుంటే అంత రసం. నువ్వు గ్లాస్ పెట్టుకుంటావా, ఇంకోటి పెట్టుకుంటావా, ఇంకోటి నీ ఇష్టం, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ పరిణితి బట్టి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంత అవకాశం ఉందో అంతగా అమృతాన్ని మనందరం కోరి సాయి మతత్వంలో మనం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ తదిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।